హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 1 నిర్వహించుకోబోతున్నాం. ఇందులో మనకు మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి, గమనించాలి. అదేవిధంగా రేపు మరొక గ్రాండ్ టెస్ట్ను మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 40 ప్రశ్నలు ఉంటాయి, గమనించాలి. అదేవిధంగా డైలీ లైవ్ టెస్టులు, వీక్లీ గ్రాండ్ టెస్టులు కనుక ఫ్రీగా రాయాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన గ్రూప్స్ యొక్క లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ చూసుకుంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంత క్వాలిటీ క్వశ్చన్స్ మీరు బయట ఒకసారి చెక్ చేసుకోండి, చాలా అరుదుగా ఇస్తారు. కాబట్టి నేను మీ నుండి ఆశించేది కేవలం లైక్, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయడం, దాని తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ఫ్రెండ్స్. ఇవన్నీ ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక గ్రాండ్ టెస్ట్లోకి వెళ్దాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నది ఐన్స్టీన్. స్టేట్మెంట్ 2 వచ్చేసి, నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తాను అన్నది కార్ల్ పాపర్. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. మన ఏమడిగాడండి క్వశ్చన్లో? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరికావు. ఎందుకు అంటే సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అన్నదేమో కార్ల్ పాపర్, అదేవిధంగా నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తూ ఉంటాను అన్నది ఎవరు అంటే ఐన్స్టీన్, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ప్రక్రియా నైపుణ్యాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 పరిశీలించడం, ఆప్షన్ 2 పోల్చడం, ఆప్షన్ 3 వర్గీకరించడం, ఆప్షన్ 4 కొలవడం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 3,4, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ప్రక్రియా నైపుణ్యాలలో లేనిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ప్రక్రియా నైపుణ్యాల కిందకే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక సమాధానాన్ని రాబట్టేటప్పుడు కానీ మనం చేసే కృత్యాలన్నీ ఏమవుతాయి అంటే ప్రక్రియా నైపుణ్యాలే అవుతాయి, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి తెలియజేసే శాస్త్రం ఏది? ఆప్షన్ 1 ప్యాలియోంటాలజీ, ఆప్షన్ 2 ఎవల్యూషన్, ఆప్షన్ 3 బయోటెక్నాలజీ, ఆప్షన్ 4 ఆంథ్రపాలజీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్యాలియోంటాలజీ. దీన్నే మనం తెలుగులో శిలాజ శాస్త్రం అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది వృక్ష జంతు సంబంధ శిలాజాల గురించి తెలియజేస్తుంది. తర్వాత రెండవది ఎవల్యూషన్. ఇక్కడ చూసుకుంటే దీన్ని తెలుగులో మనం పరిణామ శాస్త్రము అంటాము. ఇదేం చెప్తుంది అంటే జీవ పరిణామ క్రమం గురించి తెలియజేస్తుంది. అంటే ఏ రకంగా పరిణామం చెందుతూ వచ్చారు అనేది తెలియజేస్తుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మూడవది బయోటెక్నాలజీ. దీన్ని తెలుగులో మనం జీవ సాంకేతిక శాస్త్రం అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది జన్యుపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా నూతన వంగడాలు, తర్వాత మందుల ఉత్పత్తి గురించి తెలియజేసేదే బయోటెక్నాలజీ. తర్వాత నాలుగవ దాన్ని కనుక చూసుకుంటే ఆంథ్రపాలజీ. దీన్ని మనం తెలుగులో మానవ అభివృద్ధి శాస్త్రము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది ప్రాచీన మానవులు, అదేవిధంగా ఆధునిక మానవుల యొక్క జీవన విధానాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తుంది. దాన్నే మనం ఆంథ్రపాలజీ అంటాము. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా మనకి ఇటువైపు కొన్ని అంశాలు, తర్వాత ఇటువైపు వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. నేను వాటిని జతపరిచేలోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఆస్ట్రానమీ.
ఆస్ట్రానమీ అంటే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు వాటన్నిటి గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, డి అనేది వస్తుంది. తర్వాత రెండవ దాన్ని కనుక చూసుకుంటే ఏకాలజీ. ఏకాలజీ అంటే పర్యావరణ శాస్త్రం గురించి, పర్యావరణ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. తర్వాత మూడవ దాన్ని కనుక చూసుకుంటే ప్యాథాలజీ. ప్యాథాలజీ అంటే ఏంటి, వ్యాధులు అవి ఏ రకంగా వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి, దాని గురించి తెలియజేసేదాన్ని ఏమంటాము అంటే ప్యాథాలజీ అంటాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. తర్వాత ఆగ్రానమీ. ఆగ్రానమీ అంటే ఏంటి, పంటల ఉత్పత్తి అదేవిధంగా నేల గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము అంటే ఆగ్రానమీ అంటాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ చూసుకుంటే డిసిబిఏ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన వారిలో లేని వారు ఎవరు. ఇక్కడ ఆప్షన్ 1 అథినాసియస్ కిర్చర్, ఆప్షన్ 2 జాన్ ఫ్రామెర్డామ్, ఆప్షన్ 3 యాంటోనీ వాన్ లీవెన్హాక్, ఆప్షన్ 4 రాబర్ట్ హుక్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2,4, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఎవరూ లేరు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఎవరూ లేరు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా కూడా సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి వర్ణించిన వారే, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి 1674లో సూక్ష్మజీవ శాస్త్రం విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి సూక్ష్మజీవుల ఆవిష్కరణకు నాంది పలికింది యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవి. 1674లో సూక్ష్మజీవ శాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్ ఏం చేశాడు అంటే ఒక కుంటలో భూతద్దంతో చూశాడు. ఆ రకంగా సూక్ష్మజీవుల్ని గుర్తించడం ద్వారా అతను సూక్ష్మజీవుల యొక్క ఆవిష్కరణకు నాంది పలికింది, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి మృత్తికలో బ్యాక్టీరియా, మైక్రో ఆర్థోపోడా, శిలీంధ్రాలు మొదలైనవి ఉంటాయి. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒక ఎకరం మృత్తికలో 8 అంగుళాల పై పొరలో శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. ఇక్కడ ఏమడిగాడు మనని, సరికానివి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూడండి, మనకు మృత్తికలో నేలలో బ్యాక్టీరియా, తర్వాత మైక్రో ఆర్థోపోడా, శిలీంధ్రాలు మొదలైనవి మనకు ఉపయోగపడేటివి కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఒక ఎకరం మృత్తికలో మనకు 8 అంగుళాల యొక్క పై పొరలో ఏ రకంగా ఉంటాయి అంటే 5.5 టన్నుల వరకు శిలీంధ్రాలు ఉంటాయి, గమనించాలి. ఇవన్నీ మనకు ఉపయోగపడేవే. మనం క్రిమి సంహారక మందులు చల్లడం ద్వారా ఇవన్నీ చనిపోయి ఏమవుతుంది అంటే మనకు అన్ని చీడలు పీడలు ఆ రకంగా మనకు వస్తున్నాయి. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా కలగని వ్యాధి ఏది. ఆప్షన్ 1 టైఫాయిడ్, ఆప్షన్ 2 క్షయ, ఆప్షన్ 3 సెప్టిసేమియా, ఆప్షన్ 4 అమీబియాస్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అమీబియాస్ అండి. అమీబియాస్ అనేది ప్రోటోజోవన్ల వలన కలుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇవి మూడు కూడా టైఫాయిడ్, క్షయ, సెప్టిసేమియా ఇవన్నీ బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులే, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి పోలియో చుక్కల మందు ఎప్పుడు ఎవరు కనుగొన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 1952 జోనస్ పాక్,
ఆప్షన్ 2 1957 ఆల్బర్ట్ సాబిన్, ఆప్షన్ 3 1957 జోనస్ పాక్, ఆప్షన్ 4 1952 ఆల్బర్ట్ సాబిన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే పోలియో చుక్కల మందు అనేది 1957వ సంవత్సరంలో ఆల్బర్ట్ సాబిన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అదేవిధంగా పోలియో చుక్కల టీకానేమో 1952లో జోనస్ పాక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈయన పేటెంట్ అనేది తీసుకోలేదండి, ఉచితంగా అందిద్దామనే ఉద్దేశంతో పేటెంట్ని తీసుకోలేదు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి వివిధ కణాలలో కేంద్రకం ఉంటుందని, కేంద్రకం కణంలో అంతర్భాగము అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ హుక్, ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 3 ఫెలిస్ ఫాంటానా, ఆప్షన్ 4 లూవెన్ హ్యాక్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రాబర్ట్ బ్రౌన్ అండి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా కూడా కణాల్లో కేంద్రకం ఉంటుంది అని చెప్పారు, కానీ ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే కణాలలో కేంద్రకం ఉంటుంది, అదేవిధంగా కేంద్రకం అనేది కణంలో అంతర్భాగము అని తెలియజేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాబర్ట్ బ్రౌన్, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఏకకణ జీవి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పారమేషియం, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 క్లామిడమోనాస్, ఆప్షన్ 4 అమీబా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏకకణ జీవులే. ఆ ఒక్క కణంతోనే వీటిలో విసర్జన, జీవక్రియలు, ప్రత్యుత్పత్తి, అన్ని ఆహార సేకరణ ఆ ఒక్క కణంతోటే జరుగుతాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అమీబాలకు అక్రమ ఆకారము ఉండును. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకొనును. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 1,2 ఇవి రెండు కూడా సరి అయినవి. అమీబాలకు ఏ రకంగా ఉంటాయంటే ఈ రకంగా మిథ్యా పదాలు ఉంటాయి కదా, వాటిని ముందుకు పొడుచుకు రావడం వల్ల ఏమవుతుంది అంటే వాటి ఆకారం అనేది సక్రమంగా ఉండదు, కాబట్టి అవి అక్రమ ఆకారాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా తన శరీరాన్ని ముందుకు పొడుచుకు వచ్చేలా చేయడం ద్వారా తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. వీటి ద్వారా మిథ్యా పాదాల ద్వారా, అందుకే అవి ఒక సరైన ఆకారాన్ని కలిగి ఉండవు, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి అమీబా చలనంలో మరియు ఆహార సేకరణలో ఉపయోగపడేవి ఏవి? ఆప్షన్ 1 సంకోచరిక్తికలు, ఆప్షన్ 2 చూసకాలు, ఆప్షన్ 3 మిథ్యాపాదాలు, ఆప్షన్ 4 కోరకాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మిథ్యాపాదాలు. ఇక్కడ చూసుకుంటే అమీబా చలనానికి అదేవిధంగా ఆహార సేకరణకు కూడా మిథ్యాపాదాలే ఉపయోగపడతాయి, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి థియో మార్గరేట్ ఆఫ్ నమీబియాస్ అనే బ్యాక్టీరియాలను కనుగొన్నది ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 లూవెన్ హ్యాక్, ఆప్షన్ 2 హైడ్ అండ్ షుల్, ఆప్షన్ 3 జోనస్ పాక్, ఆప్షన్ 4 వచ్చేసి ఆల్బర్ట్ సాబిన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే మార్గరేట్ ఆఫ్ నమీబియాస్ అనే బ్యాక్టీరియాని కనుగొన్నది హైడ్ అండ్ షుల్జ్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని మనం కంటితో చూడగలుగుతాము, అంటే ఎలాంటి సూక్ష్మదర్శన అవసరం లేకుండా కంటితో చూడగలుగుతాం, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ బ్రౌన్ కణాల యొక్క కేంద్రకాన్ని ఎందులో కనుక్కున్నాడు? ఇక్కడ ఆప్షన్ 1 ఓక్ చెట్టు యొక్క కాండంలో, తర్వాత ఆప్షన్ 2 ఆర్కిడ్ పత్రాలలో, ఆప్షన్ 3 ఉల్లిగడ్డ పొరలో, ఆప్షన్ 4 బుగ్గ కణాలలో. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆర్కిడ్ పత్రాలలో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కణాల యొక్క కేంద్రకాన్ని కనుక్కున్నాడు. అదేవిధంగా ఓక్ చెట్టు యొక్క కాండం బెరడు ద్వారా ఏ రకంగా
కణాన్ని కనుక్కున్నారు. ఎవరు అంటే అది రాబర్ట్ హుక్ అండి. రాబర్ట్ హుక్ ఏమో ఓక్ చెట్టు యొక్క కాండం యొక్క బెరడు ద్వారా కణాన్ని కనుక్కున్నాడు. మనకు రాబర్ట్ బ్రౌన్ ఏమో కణాల యొక్క కేంద్రకాన్ని ఆర్కిడ్ పత్రాలలో కనుక్కున్నాడు. గమనించాలి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి HTST అనగా ఆప్షన్ 1 హై టెంపరేచర్ షార్ట్ టైం ప్రెసిపిటేషన్, ఆప్షన్ 2 హై టైం షార్ట్ టెంపరేచర్ పాశ్చరైజేషన్, ఆప్షన్ 3 హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్, ఆప్షన్ 4 నన్ అంటే ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్, దీన్నే మన పాశ్చరైజేషన్ పద్ధతి అంటాము. దాన్నే ఇంగ్లీష్లో హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్ అంటాము. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇందులో 72 డిగ్రీల వరకు వేడి చేసిన తర్వాత 15 లేదా 15 నుంచి 30 నిమిషాల వరకు వేడి చేసి ఏం చేస్తారంటే చల్లారుస్తారు. దాన్నే మనం పాశ్చరైజేషన్గా అంటాము. ఇక్కడ చూసుకుంటే దాన్ని మన ఇండ్లలో నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి అతి చిన్న బ్యాక్టీరియా కణం ఎన్ని మైక్రాన్లు ఉండును? ఆప్షన్ 1 0.1 నుండి 0.3 వరకు, ఆప్షన్ 2 0.3 నుండి 0.7 వరకు, ఆప్షన్ 3 0.1 నుండి 0.5 వరకు, ఆప్షన్ 4 0.2 నుండి 0.3 వరకు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. ఇక్కడ మైక్రాన్ అంటే ఏంటి అంటే 1000 నానోమీటర్లు. గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి మానవుని నాడీ కణం సుమారుగా ఎంత పొడవు ఉండును? ఇక్కడ ఆప్షన్ 1 100 నుంచి 120 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 100 నుంచి 130 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 90 నుంచి 120 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 90 నుంచి 100 సెంటీమీటర్లు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి మానవుని యొక్క నాడీ కణం అనేది సుమారుగా 90 నుంచి 100 సెంటీమీటర్లు ఉంటుంది. గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి మానవుని మూత్రపిండాల కణాలు 20 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉండును. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఉష్ణపక్షి గుడ్డు అన్నింటికంటే పెద్ద కణం. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే. మానవుని యొక్క మూత్రపిండాల యొక్క కణాలు 20 నుంచి 30 మైక్రాన్ల వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఉష్ణపక్షి యొక్క గుడ్డు అనేది అన్నిటికంటే పెద్ద కణం, అది కూడా అన్నిటికంటే పెద్ద పక్షి. గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ఏనుగులోను మనిషిలోను ఉండే నాడీ కణం పొడవుగా శాఖాయుతంగా ఉండును. స్టేట్మెంట్ 2 అది రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయడం అనే ఒకే రకమైనటువంటి విధులను నిర్వహిస్తుంది. ఏమడిగాడు మనని? సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే నాడీ కణం అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఏనుగులోను మనిషిలోను ఒకే రకంగా ఉంటుంది. అదే రకంగా అంటే పొడవుగా శాఖాయుతంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రెండింటిలోనూ కూడా సమాచారాన్ని బదిలీ చేయడం కోసమే ఈ నాడీ కణం అనేది ఉపయోగపడుతుంది. గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి ఎడీస్ దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవి? ఆప్షన్ 1 డెంగ్యూ, ఆప్షన్ 2 చికన్ గున్యా, ఆప్షన్ 3 మెదడు వాపు, ఆప్షన్ 4 చలి జ్వరం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1,2. ఇక్కడ చూసుకుంటే ఎడీస్ దోమ ద్వారా మనకు డెంగ్యూ అదేవిధంగా చికన్ గున్యా అనే వ్యాధులు వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మెదడు వాపు అనే వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమల ద్వారా వస్తుంది. అదేవిధంగా చలి జ్వరం అనేది మనకు దేని ద్వారా వస్తుంది అంటే ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వస్తుంది. అదే చలి జ్వరాన్ని మనం ఏమంటాము అంటే మలేరియా జ్వరం అని కూడా అంటాము.
తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి వేరుశనగలో టిక్కా తెగలు నిమ్మలో సిట్రస్ కాంకర్లు వరుసగా వేటి ద్వారా వస్తాయి? ఆప్షన్ 1 బ్యాక్టీరియా శిలీంధ్రం, ఆప్షన్ 2 శిలీంధ్రం బ్యాక్టీరియా, ఆప్షన్ 3 శిలీంధ్రం శిలీంధ్రం, ఆప్షన్ 4 బ్యాక్టీరియా బ్యాక్టీరియా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే వేరుశనగలో తిక్కా తెగలు అనేది శిలీంధ్రం ద్వారా వస్తుంది. అదేవిధంగా నిమ్మలో సిట్రస్ కాంకర్లు మనకు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ వ్యాధులు అనేటివి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే మొక్కల్లో వ్యాధులను మీరు సులభంగా గుర్తుపట్టాలి అంటే ఏం చేయాలంటే మనకు వేరే ద్వారా వస్తాయి, మిగతా అన్ని శిలీంధ్రాల ద్వారానే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి ఏంటి అంటే నిమ్మలో సిట్రస్ కాంకర్. అదేవిధంగా వైరస్ ద్వారా వచ్చేది కూడా ఒకటే ఉందండి, అదేంటంటే పొగాకులో మొసాయిక్ వ్యాధి. మనకి ఇచ్చిన పట్టికలో ఇవి రెండు కనుక గుర్తుపెట్టుకుంటే మిగిలిన వ్యాధులన్నీ శిలీంధ్రం ద్వారానే వస్తాయి, గమనించాలి. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి 1897 నాటికి రోనాల్డ్ రాస్ 3వ సమూహంగా ఏ దోమలను గుర్తించాడు? ఆప్షన్ 1 బ్రిండిల్డ్ దోమలు, ఆప్షన్ 2 గోధుమ వర్ణపు దోమలు, ఆప్షన్ 3 మచ్చల రెక్కల దోమలు, ఆప్షన్ 4 2 and 3 అంటే బ్రిండిల్డ్ దోమలు మరియు గోధుమ వర్ణపు దోమలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే సర్ రోనాల్డ్ రాస్ ఈ దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి మనకు పరిశోధన చేసేటప్పుడు ఏం చేశాడు అంటే దోమలని కొన్ని సమూహాలుగా విభజించాడు. మొదటగా 2 సమూహాలను విభజించాడు. ఆ 2 సమూహాల్లో మొదటి సమూహంలో బ్రిండిల్డ్ దోమలు, తర్వాత రెండవ సమూహంలో గోధుమ వర్ణపు దోమల్ని ఈ రకంగా విడదీశాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఏం చేశాడు అంటే 3వ సమూహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమూహంలో మచ్చల రెక్కల దోమలు స్పాటెడ్ వింగ్డ్ మస్కిటోస్ ని గుర్తించాడు. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరపనివి ఏవి? ఆప్షన్ 1 హైడ్రా, ఆప్షన్ 2 ఈస్ట్, ఆప్షన్ 3 పారామేషియం, ఆప్షన్ 4 అమీబా. ఇక్కడ దీని యొక్క అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 3 3,4, ఆప్షన్ 3 1,4, ఆప్షన్ 4 2,3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3,4 అండి. ఇక్కడ చూసుకుంటే కోరకీ భవనం అంటే బడ్డింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరపనివి ఏవి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే హైడ్రా తర్వాత ఈస్ట్ ఇవి ఏం చేస్తాయంటే కోరకీ భవనం, ఇంగ్లీష్లో మనం బడ్డింగ్ అంటాము, దాని ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుపుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పారామేషియం తర్వాత అమీబా ఇవి రెండు కూడా ద్విధా విచ్చిత్తి బైనరీ ఫిషన్ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, గమనించాలి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి IUCN అనగా ఇక్కడ ఆప్షన్ 1 ఇంటర్నేషనల్ యూనిటీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, తర్వాత రెండవ ఆప్షన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ నేచర్, ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఆప్షన్ 4 నన్, ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి వివిపరస్ అనగానేమి? ఇక్కడ ఆప్షన్ 1 చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు ఉన్నవి, ఆప్షన్ 2 చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు లేనివి, ఆప్షన్ 3 చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు లేనివి, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు లేని వాటిని మనం ఏమంటాం, ఉన్న వాటిని ఏమంటాము అంటే వివిపరస్ అంటే శిశోత్పాదకాలు అంటాము. ఇవి పిల్లల్ని కంటాయి. తర్వాత చెవులు బయటకి కనిపించకుండా చర్మంపై రోమాలు లేకుండా ఉన్న వాటిని ఏమంటాము అంటే అండోత్పాదకాలు ఓవిపరస్ అంటాము. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి నీటిలో
కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు వెలువడును. స్టేట్మెంట్ 2 కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమోనియా వాయువు వెలువడును. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవే. నీటిలో కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి మీథేన్ వాయువు వెలువడును. అదేవిధంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అంటే నీటిలో కాకుండా కుళ్ళిన వ్యర్థ పదార్థాల నుండి అమ్మోనియా వాయువు వెలువడును. ఇక్కడ ఏం అడిగాడు మనని? సరికానివి ఏవి అని అడిగాడు. కాబట్టి ఇవి రెండు సరైనవి కాబట్టి మన యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ఇంధనాలను మండించడం ద్వారా వెలువడేవి ప్రాథమిక కాలుష్య కారకాలు. స్టేట్మెంట్ 2 వచ్చేసి పరిశ్రమల ద్వారా విడుదలయ్యే పదార్థాలు ద్వితీయ కాలుష్య కారకాలు. ఇక్కడ ఏమడిగాడు? ఈ రకంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనము ఒకసారి స్టేట్మెంట్స్ చదివిన తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళే ముందు ఏం చేయాలి అంటే క్వశ్చన్ ఏమడిగాడో చూసుకోవాలి. సరైనది అడిగాడా, సరికానిది అడిగాడా అని. ఇక్కడ చూసుకుంటే సరైనది ఏవి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఎందుకు అంటే ఇంధనాలను మండించడం ద్వారా వెలువడేవి కాలుష్య కారకాలు, ప్రాథమిక కాలుష్య కారకాలు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇంధనాలను మండించడం ద్వారా మనకి ఏం ఏర్పడతాయి అంటే కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివి మనకు బయటకు వస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే కాలుష్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి అవి ప్రాథమిక కాలుష్య కారకాలు. అదేవిధంగా పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటువంటి పదార్థాలు ద్వితీయ కాలుష్య కారకాలు అన్నాడు. ఇది రాంగ్ అని. ఎందుకంటే పరిశ్రమల ద్వారా అదేవిధంగా ఇంధనాలను మండించడం ద్వారా వెలువడ్డటువంటి కాలుష్య కారకాలన్నీ కూడా ప్రాథమిక కాలుష్య కారకాలే. అలా కాకుండా వీటి ద్వారా వెలువడి ఇవి వెళ్ళి వాతావరణంలో ఉన్న వాటితోటి చర్య జరిపి ఆమ్ల వర్షాలు అలాంటివి కురుస్తాయి కదా, అవి మనకు ద్వితీయ కాలుష్య కారకాలుగా చెప్పుకుంటాం. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో జంతువులను మచ్చిక చేసుకున్న కాలాలలో సరికానిది ఏది? ఆప్షన్ 1 కుక్క క్రీస్తు పూర్వం 30,000 సంవత్సరాల నుండి 7,000 సంవత్సరాల వరకు. తర్వాత ఆప్షన్ 2 గొర్రె క్రీస్తు పూర్వం 11,000 నుండి 9,000 వరకు. ఆప్షన్ 3 పంది క్రీస్తు పూర్వం 9,000 నుండి 9,000 వరకు. ఆప్షన్ 4 మేక క్రీస్తు పూర్వం 8,000 వరకు. తర్వాత ఆప్షన్ 1 వచ్చేసి 1, 2, తర్వాత ఆప్షన్ 2 3, 4, ఆప్షన్ 3 వచ్చేసి 1, 4, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినవే కాబట్టి సరికానివి ఏది అని అడిగాడు. ఇది ఇందులో సరి కానిది ఏది లేదు కాబట్టి మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గమనించాలి. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి మన దేశానికి చెందిన ఏ గేదెలు ఎక్కువగా పాలను ఇస్తాయి? ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 జిఫ్రాబాడి, ఆప్షన్ 3 నాగపురి, ఆప్షన్ 4 ముర్రా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ముర్రా అండి. ఇక్కడ చూసుకుంటే మన దేశానికి చెందినటువంటి ముర్రా గేదె ఎక్కువ పాలను ఇస్తుంది. ఇది 8 లీటర్ల వరకు పాలను ఇస్తుంది, గమనించాలి. తర్వాత హర్యానా, జిఫ్రాబాడి, నాగపురి ఇవన్నీ కూడా మన దేశీయ రకానికి చెందినవే కానీ ఇవన్నీ ఆవులు, గమనించాలి. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి దేశీయ జాతులు రోజుకు 2 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి. తర్వాత రెండవ స్టేట్మెంట్ వచ్చేసి ముర్రా జాతి ఆవులు 8 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇక్కడ ఏమడిగాడు? సరైనవి ఏవి అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే దేశీయ జాతులు మనకు 2 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి. ఇది సరి అయినదే. తర్వాత
ముర్రా జాతి ఆవులు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ముర్రా జాతి అనేది ఆవులకు సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది? గేదెలకు సంబంధించింది. కాబట్టి ముర్రా జాతి గేదెలు 8 లీటర్లకు పైగా పాలను ఇస్తాయి, గమనించాలి. కాబట్టి ఇది రాంగ్. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి వాట్ పాశ్చరైజేషన్ పద్ధతిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి పాలను 63 డిగ్రీ సెంటీగ్రేడ్, అదే ఫారెన్ హీట్లో అయితే 145 డిగ్రీ ఫారెన్ హీట్ల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి తర్వాత పాలను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి పాలను 75 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు 15 నుండి 30 నిమిషాల పాటు వేడి చేసి చల్లార్చి నిల్వ చేస్తారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఈ పద్ధతిని శీతలీకరణ కేంద్రాలలో ఉపయోగిస్తారు. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 1, 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 వచ్చేసి 3 మాత్రమే సరైనది. దీని యొక్క ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. 3 మాత్రమే సరి అయినది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే వాట్ పాశ్చరైజేషన్ పద్ధతి అనేది ఎందులో ఉపయోగిస్తారు అంటే శీతలీకరణ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. ఎందుకు అంటే వీరు పాల సేకరణ కేంద్రాల ద్వారా పెద్ద మొత్తంలో పాలను సేకరిస్తారు. కాబట్టి అవి నిల్వ ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతి దానికి అవసరం. ఏం చేస్తారు అంటే ఈ సేకరించినటువంటి పాల ద్వారా పాల ఉత్పత్తులు, నెయ్యి, వెన్న, తర్వాత పాల పౌడర్ ఈ రకంగా వీళ్ళు తయారు చేస్తారు. కాబట్టి తయారు చేయాలంటే పాలు అనేటివి ఎక్కువ కాలం ఉండాలి కదా. ఎక్కువ కాలం ఉండాలి అంటే ఏం చేస్తారంటే వాళ్ళు వాట్ పాశ్చరైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆ పద్ధతి ఏ రకంగా ఉంటుంది అంటే పాలను 63 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 145 డిగ్రీల ఫారెన్ హీట్ల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి తర్వాత పాలను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లారుస్తారండి. చల్లారుస్తారు, వేడి చేస్తారు కాదు, గమనించాలి. తర్వాత ఇక్కడ చూసుకుంటే రెండవ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే 75 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు 15 నుండి 30 నిమిషాల పాటు వేడి చేసి చల్లార్చి నిల్వ చేసే పద్ధతి అనేది నార్మల్ పాశ్చరైజేషన్ పద్ధతి. దానికి వాట్ పాశ్చరైజేషన్ పద్ధతికి ఎలాంటి సంబంధం లేదు, గమనించాలి. తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రొఫెసర్ జే కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క పితామహుడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆవులు, గేదెల యొక్క సంకర జాతులను ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. ఏమడిగాడు అని? సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 అండి. ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే ఆవులు, గేదెల యొక్క సంకర జాతులను ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. కాబట్టి ప్రజల యొక్క అవసరాల మేరకు పాలను ఉత్పత్తి చేయగలిగాడు. అందుకే ఈయన ఏమన్నారు అంటే ఆపరేషన్ ఫ్లడ్ అంటే శ్వేత విప్లవం యొక్క పితామహుడు అన్నారు. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి మైదా పిండికి ఈస్ట్ కలపడం ద్వారా కొద్దిసేపటికి మైదా పిండి ఉబ్బడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 1 and 2 అంటే కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే మైదా పిండికి ఈస్ట్ కలపడం ద్వారా కొద్దిసేపటికి మైదా పిండి అనేది ఉబ్బుతుంది. ఎందుకు అంటే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ కావడం వల్ల, గమనించాలి. తర్వాత 36వ క్వశ్చన్ వచ్చేసి ఆవులలో జెర్సీ మరియు హోల్స్టైన్ జాతీయ ఆవులు
వరుసగా ఏ దేశాలకు చెందినవి? ఇక్కడ ఆప్షన్ 1 డెన్మార్క్ ఇంగ్లాండ్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్ డెన్మార్క్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్ యూరప్, ఆప్షన్ 4 డెన్మార్క్ యూరప్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇంగ్లాండ్ డెన్మార్క్. ఇక్కడ చూసుకుంటే ఆవులలో జెర్సీ అనేది ఇంగ్లాండ్ దేశానికి చెందింది, అదేవిధంగా హోల్స్టైన్ అనేది డెన్మార్క్ దేశానికి చెందింది, గమనించాలి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి దేశీయ ఆవులు కాదు, విదేశీయ ఆవులు. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే రోజుకు కనీసం 25 లీటర్ల పాలను ఇస్తాయి, గమనించాలి. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి చిల్కా గేదెకు సంబంధించిన సరైనవి ఏవి? ఆప్షన్ 1 చిల్కా సరస్సు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేత మేస్తాయి. స్టేట్మెంట్ 2 వీటి పాలు ఉప్పగా ఉంటాయి. తర్వాత స్టేట్మెంట్ 3 వచ్చేసి రీఫ్రిజిరేటర్లో ఉంచితే ఈ పాలు దాదాపు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉండును. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి, ఆప్షన్ 2 1, 2 సరైనవి, ఆప్షన్ 3 1, 3 సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు 1, 2 అండి. 1, 2 అనేది సరి అయినది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే చిల్కా సరస్సు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేత మేస్తాయి, అదేవిధంగా వీటి పాలు ఉప్పగా ఉంటాయి. ఎందుకు అంటే చిల్కా సరస్సు అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది, ఇది ఉప్పు నీటి సరస్సు కాబట్టి దాని పరిసర ప్రాంతాల్లో మేత మేస్తుంది, కాబట్టి దీని పాలు కూడా ఏ రకంగా ఉంటాయి అంటే ఉప్పగా ఉంటాయి. ఇక్కడ మూడవది రాంగ్ అని ఎందుకన్నాను అంటే రీఫ్రిజిరేటర్లో ఉంచితే ఈ పాలు దాదాపు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉండును అన్నారు. ఇక్కడ చూసుకుంటే రీఫ్రిజిరేటర్లో ఉంచకపోయినా కూడా వీటి యొక్క పాలు అనేటివి దాదాపు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి, గమనించాలి. కాబట్టి వీటికి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 38వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో దేశీయ కోడి రకానికి చెందనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 యాసిల్ కడక్నాథ్, ఆప్షన్ 2 చిట్టగాంగ్, ఆప్షన్ 3 లాంగ్షాను బ్రూసా, ఆప్షన్ 4 న్యూ హ్యాంప్షైర్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 న్యూ హ్యాంప్షైర్ అనేది విదేశీ రకానికి చెందింది. ఇక్కడ చూసుకుంటే యాసిల్ కడక్నాథ్, చిత్తగాంగ్, లాంగ్షాను బ్రూసా ఇవన్నీ కూడా మన దేశీయ రకానికి చెందినటువంటి కోడి రకాలు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇందులో ప్రత్యేకమైనది యాసిల్ అండి, దీన్నే బెసర కోడి అంటారు. దీనికి పోరాడే తత్వం, ధీరత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కోడి పందాలలో ఉపయోగిస్తారు, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఈము పక్షి యొక్క ప్రత్యేకతలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఇది ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి. ఇక్కడ ఆప్షన్ 2 దాదాపు 50 కేజీల బరువు ఉండి గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. ఆప్షన్ 3 వీటి మాంసము, గుడ్లు వాణిజ్య విలువలు కలిగి ఉండును. ఆప్షన్ 4 ఇది ఉష్ణ పక్షి కంటే అతిపెద్ద పక్షి. ఇక్కడ ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది ఉష్ణ పక్షి కంటే అతిపెద్ద పక్షి కాదండి, ఉష్ణ పక్షి తర్వాత అతిపెద్ద పక్షి, గమనించాలి. అంటే రెండవ అతిపెద్ద పక్షి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇది ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి ఎగరలేని పక్షి. ఇది 50 కేజీల బరువు ఉండి 40 మైళ్ళ వేగంతో పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా దీని మాంసం, గుడ్లు, అదేవిధంగా ఈకలు, చర్మము, దీని యొక్క నూనె కూడా మంచి వాణిజ్య విలువల్ని కలిగి ఉంటాయి, గమనించాలి. తర్వాత 40వ క్వశ్చన్ వచ్చేసి ఏ తేనెటీగ సంవత్సరానికి 25 నుంచి 30 కిలోల తేనెను ఇస్తుంది? ఆప్షన్ 1 ఎపీస్ ఫ్లోరా, ఆప్షన్ 2 ఎపీస్ మిల్లిఫెరా, ఆప్షన్ 3 ఎపీస్ డార్సెటా, ఆప్షన్ 4 ఎపీస్ సెరానా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఎపీస్ మిల్లిఫెరా. ఎపీస్ మిల్లిఫెరా అనేది ఇది యూరోపియన్ తేనెటీగ. ఇది సంవత్సరానికి 25 నుంచి 30 కిలోల తేనెను ఇస్తుంది, గమనించాలి.
తర్వాత 41వ క్వశ్చన్ వచ్చేసి క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 సంవత్సర కాలంలో వ్రాయబడినటువంటి ఏ వేదంలో తేనెటీగలు మరియు తేనె ప్రస్తావన ఉంది? ఆప్షన్ 1 సామవేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 ఋగ్వేదం, ఆప్షన్ 4 అథర్వణ వేదం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఋగ్వేదం అండి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 రాణి ఈగ ప్రతిరోజు 800 నుండి 1200 గుడ్లు పెడుతుంది. ఆప్షన్ 2 కూలీ ఈగ యొక్క జీవిత కాలం వచ్చేసి 5 నుండి 6 వారాలు. ఆప్షన్ 3 డ్రోన్ ఈగల జీవిత కాలం 67 రోజులు. ఆప్షన్ 4 వచ్చేసి తేనె పట్టులో మొగ ఈగలు సోమరులు కేవలం సంపర్కానికి మాత్రమే పనికొస్తాయి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే డ్రోన్ ఈగల జీవిత కాలం అనేది 67 రోజులు కాదండి, 57 రోజులే గమనించాలి. ఇక్కడ చూసుకుంటే తేనె పట్టులో మనకు 3 రకాల ఈగలు అనేటివి ఉంటాయి. అందులో మొదటిది రాణి ఈగ, తర్వాత మిగతావి ఏ రకంగా ఉంటాయి అంటే కూలీ ఈగలు, దాని తర్వాత మనకు మొగ ఈగలు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రాణి ఈగ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది, కూలీ ఈగలు వేల సంఖ్యలో ఉంటాయి, తర్వాత మొగ ఈగలు అనేటివి వందల సంఖ్యలో ఉంటాయి, గమనించాలి. తర్వాత 43వ క్వశ్చన్ వచ్చేసి ఈస్టరియస్ అనగా నేమి? ఆప్షన్ 1 సముద్రపు ముఖ ప్రదేశం, ఆప్షన్ 2 నదీ ముఖ ప్రదేశం, ఆప్షన్ 3 నది నీరు సముద్రపు నీరు కలిసే నదీ ముఖ ప్రదేశం, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే నది నీరు మరియు సముద్రపు నీరు కలిసే నదీ ముఖ ప్రదేశాన్ని మనం ఈస్టరీస్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది చేపలు పెంచడానికి చాలా అనువైన ప్రదేశం, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి భూపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? ఇక్కడ ఆప్షన్ 1 డిసెంబర్ 2 1894, ఆప్షన్ 2 డిసెంబర్ 3 1984, ఆప్షన్ 3 డిసెంబర్ 2 1984, ఆప్షన్ 4 డిసెంబర్ 3 1894. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన డిసెంబర్ 2 1984లో జరిగింది, గమనించాలి. తర్వాత 45వ క్వశ్చన్ వచ్చేసి భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 వచ్చేసి ఈ దుర్ఘటనలో 3000 మంది మరణించారు. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి 5000 మంది మృత్యుముఖంలోకి నెట్టవేయబడ్డారు. ఆప్షన్ 3 దీనికి కారణం యూనియన్ కార్బైడ్ యాజమాన్యం నడుపుతున్నటువంటి క్రిమి సంవారక మందుల తయారీ కర్మాగారం. ఆప్షన్ 4 ఇన్ని దశాబ్దాలైన వాతావరణంపై ఆ దుర్ఘటన ప్రభావం చూపుతూనే ఉంది. ఇక్కడ ఏమడిగాడు మనని? సరికానిది ఏది అని అడిగాడు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, ఏది కాదు. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఇవన్నీ కూడా సరి అయినవే, ఇవన్నీ కూడా సరి అయినవే. ఇందులో 3000 మంది మరణించారు, 5000 మంది మృత్యుముఖంలోకి నెట్టివేయబడ్డారు. అంటే వాళ్ళు బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్ళతో సమానంగా ఉండే విధంగా ఉంటారు. చేతులు కాళ్ళు పోవడం కానీ, అనేకమైనటువంటి తీవ్ర వ్యాధులు కానీ ఆ రకంగా. తర్వాత ఇది నడుపుతున్నటువంటి సంస్థ వచ్చేసి యూనియన్ కార్బైడ్ యాజమాన్యం. ఇక్కడ చూసుకుంటే ఇన్ని దశాబ్దాలైనా కూడా ఆ దుర్ఘటన ప్రభావం ఇంకా అక్కడ చూపుతూనే ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, గమనించాలి. తర్వాత 46వ క్వశ్చన్ వచ్చేసి బైనరీ ఫిషన్ ప్రత్యుత్పత్తి ఇందులో జరుగును. ఆప్షన్ 1 పారామేషియం, ఆప్షన్ 2 హైడ్రా, ఆప్షన్ 3 అమీబా, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 3 అండి. ఇక్కడ చూసుకుంటే బైనరీ ఫిషన్ అంటే ద్విధా విచ్ఛిత్తి. ద్విధా విచ్ఛిత్తి అనేది మనకు పారామేషియం తర్వాత అమీబాలో జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక కొత్త జీవిని ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే అమీబాలో కనుక చూసుకుంటే కేంద్రకం అనేది పరిపక్వం చెందిన తర్వాత ఏమవుతుంది అంటే అది మెల్లిమెల్లిగా ఈ రకంగా మనకు విడిపోతూ వస్తుంది. ఈ రకంగా రెండు
వేరే జీవులుగా ఈ రకంగా విడిపోతాయి. ఈ రకమైనటువంటి దాన్నే మనము ద్విధా విచ్చిత్తి అంటాము. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి సంయుక్త బీజం ఏ స్థితిక దశలో ఉంటుంది? ఆప్షన్ 1 ఏకస్థితికం, ఆప్షన్ 2 ద్వయస్థితికం, ఆప్షన్ 3 త్రయస్థితికం, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ద్వయస్థితికం అండి. ఇక్కడ చూసుకుంటే సంయుక్త బీజం శుక్రకణాలు మరియు అండాల కలయిక ద్వారా ఏర్పడ్డదాన్ని మనం ఏమంటాము అంటే సంయుక్త బీజం అంటాము. ఇక్కడ చూసుకుంటే శుక్రకణము ఏకస్థితికమే, అదేవిధంగా మనకు అండం కూడా ఏకస్థితికమే. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కలిసినప్పుడు కూడా ఏర్పడేది ఒకటే కణం, కానీ మనకు అది ద్వయస్థితికంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 48వ క్వశ్చన్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీలకు గల సరైన కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ స్టేట్మెంట్ 1 చూసుకుంటే ఫాలోపియన్ నాళం మూసుకపోయి ఉండడం, ఆప్షన్ 2 శుక్ర కణాల ఉత్పత్తి అనేది సఖ్యోగా ఉండడం. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే స్త్రీలలో ఫాలోపియన్ నాళం మూసుకపోయి ఉండడం, అదేవిధంగా శుక్ర కణాలు ఉత్పత్తి అనేది పురుషుల్లో తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అలాంటి వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే ప్రయోగశాలలో మనకు దాతల నుండి గ్రహించినటువంటి శుక్రకణము లేదా అండాల ద్వారా ఏం చేస్తారంటే సంయుక్త బీజాన్ని ఫలదీకరణం చెందిస్తారు. ఈ రకంగా ఫలదీకరణం చెందించినటువంటి సంయుక్త బీజాన్ని వారం రోజుల తర్వాత ఏం చేస్తారు అంటే తల్లి గర్భంలో చేరుస్తారు. ఈ రకంగా చేర్చిన తర్వాత పిండాభివృద్ధి అనేది మిగతా సాధారణ తల్లుల వల్లనే మొత్తం తల్లి గర్భంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు పుట్టినటువంటి పిల్లల్ని మనం ఏమంటాము అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు, గమనించాలి. తర్వాత 49వ క్వశ్చన్ వచ్చేసి మెటామార్ఫోసిస్ ను చూపని జీవి ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పట్టు పురుగు, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 చేపలు, ఆప్షన్ 4 పాములు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పాములు అండి. ఇక్కడ చూసుకుంటే మెటామార్ఫోసిస్ అంటే ఏంటి అంటే రూప విక్రయం. ఇక్కడ ఏంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లి యొక్క పోలికలు అనేటివి వెంటనే రావు. కొన్ని దశల తర్వాత ఏమవుతుంది అంటే తల్లిదండ్రుల యొక్క పోలికలు అనేటివి వస్తాయి. ఆ రకంగా ఉండే వాటిని మనం ఏమంటాము అంటే రూప విక్రయాన్ని కలిగినటువంటి జీవులు అంటాము. అవి ఏంటంటే పట్టు పురుగు, దాని తర్వాత కప్ప, దాని తర్వాత చేపలు. ఇక్కడ చూసుకుంటే వీటన్నిటిలో మొదటగా లార్వా, దాని తర్వాత మిగిలిన దశలన్నింటి తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పోలికలు అనేటివి వస్తాయి. తర్వాత 50వ క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో ఉభయ లైంగిక జీవి ఏది? ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 చేప, ఆప్షన్ 3 కప్ప, ఆప్షన్ 4 పట్టు పురుగు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే వానపాములో ఏ రకంగా ఉంటుంది అంటే రెండు అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా ఒకే జీవిలో ఉంటుంది. కాబట్టే దాన్ని ఏమంటారు అంటే ఉభయ లైంగిక జీవి అంటారు, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు మొత్తంగా 90 చేంజ్ వరకు క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేయడం జరిగింది. కానీ మొబైల్ ద్వారా ఆ 90 క్వశ్చన్స్ని ఒకేసారి మీకు అందించాలి అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈరోజు గ్రాండ్ టెస్ట్లో మనం ఏం చేశాము అంటే 50 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపటి గ్రాండ్ టెస్ట్లో మీకు 45 వరకు క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక చూసుకుంటే ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే టొబాకో మొసాయిక్ అనేది ఒక ఆప్షన్ 1 వైరస్, ఆప్షన్ 2 బ్యాక్టీరియా, ఆప్షన్ 3 శిలీంధ్రం, ఆప్షన్ 4 శైవలం. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.